నమస్కారం అండి. ఇవాళ మన టాపిక్కు మనము ఫుడ్ బిజినెస్‌లో కనక ఎంటర్ అవ్వాలి అనుకునేటప్పుడు దానికి తగ్గ హోంవర్క్ అనేటటువంటిది ఏమి చెయ్యాలి? నేను చెప్పేది బేసిక్కే అండి. అంతకంటే ఎక్కువ లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఆ వ్యాపారంలో వచ్చేటటువంటి లాభాలు మనకు కనిపిస్తాయి కానండి, ఆ లాభాలతో వచ్చే కష్టం కూడా మనం గమనించాలి అనేటటువంటిది ఈ టాపిక్‌లో ఉన్నటువంటి ఒక చిన్న సందేశం. నేను ఎవరికీ ప్రవచనాలు ఇచ్చే ఉద్దేశంలో లేనండి. కానీ మనము ఇవి తెలుసుకుంటే మనము డెసిషన్ మేకింగ్ చేసుకునేటప్పుడు అది ఒక సక్సెస్‌ఫుల్ డెసిషన్ అయ్యి అది మన పెరుగుదలకి దోహదపడుతుంది అనేటటువంటిది ఉద్దేశం. రెండో పాయింటు నేను చాలామందితో డిస్కస్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రాపర్ హోంవర్క్ లేకుండా వ్యాపారాల్లో దిగటము, దాని తర్వాత వ్యాపారంలో వచ్చినటువంటి నష్టాన్ని ఏంటంటే వాళ్ళు దాన్ని చాలా గుండెకి తీసుకుంటారండి. దే విల్ టేక్ ఇట్ టు ద హార్ట్ అండ్ దెన్ దే ఫీల్ హైలీ డిప్రెస్డ్. అరే! వై ఐ వాస్ నాట్ ఏబుల్ టు కండక్ట్ దిస్ పర్టిక్యులర్ బిజినెస్ ఓకే ఇన్ ద మేనర్ ఇట్ షుడ్ బి డన్ అండ్ ఐ డిడ్ నాట్ గెట్ ది ప్రాఫిట్స్ ఇన్ దిస్ అనేసి. ఇది మనము అసలు ఈ యొక్క అసెస్మెంట్ చేసుకునే ముందర అసలు ఇంతకీ ఈ వ్యాపారం మన స్టైల్ ఆఫ్ లైఫ్‌కి, దాని తర్వాత మనకున్నటువంటి సైకలాజికల్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ స్టామినా రిలేటెడ్ మ్యాటర్స్‌కి సెట్ అవుతుందా లేదా అనేటటువంటిది మనం చేసుకోవాలి అనేటటువంటిది మెయిన్ అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గనక, ఒక ప్రాపర్ రెస్టారెంట్ ఎప్పుడైనా సరే ఏ 3కో 4కో వాళ్ళ పని మొదలెడతారు సార్. టిఫిన్‌లు మీకు 7కి మీకు టిఫిన్స్ ఆన్ అవ్వాలి అంటే గనక వాడు 3-4కి పని మొదలుపెట్టుకోకపోతే కనుక వాడి యొక్క బేసిక్ ప్రిపరేషన్ వర్క్ ఏదైతే ఉంటో అది కంప్లీట్ అవ్వదండి. అది ఒక్కడు చేస్తాడా 100 మంది చేస్తారనేటటువంటిది ప్రాసెస్ కాదు. ఆ వ్యాపారము స్టార్ట్ అవ్వాలి అంటే గనక అవన్నీ అవైలబుల్ ఉండాలి. అవి అవైలబుల్ ఉంటేనే మీరు కస్టమర్ యొక్క సర్వీస్‌కి రెడీగా ఉండగలుగుతారనమాట. కాబట్టి మనము ఆ వర్క్‌కి వచ్చేటటువంటి ప్రాఫిట్‌తో పాటు ఆ వర్క్‌లో ఉన్నటువంటి స్ట్రెస్ ఎన్వైర్‌మెంటు, దాని తర్వాత దాంట్లో ఉన్నటువంటి కష్టతరమైనటువంటి పనులు, దాని తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ కనుక మనం అర్థం చేసుకుంటే, మనము ఆ పరిస్థితిని సామరస్యంగా మనం దానికి యాక్సెప్ట్ చేసేసి దాని తర్వాత పాజిటివ్‌గా ముందరకెళ్తారు అనేటటువంటిది నా ఉద్దేశం అండి. ఇప్పుడు సరే, ఈ యొక్క ప్రాసెస్‌లో మనం అనుకున్నాము నేను ఫిట్. నేనేంటంటే గనక ఈ యొక్క కష్టతరమైనటువంటి పని నేను చేసేందుకు రెడీ. ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఓనరు ఎప్పుడూ రెస్టారెంట్ బిజినెస్ ఆర్ ఫుడ్ బిజినెస్‌లో యాక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి పని చెయ్యాలి. ఆర్ లేకపోతే ఓనర్ యొక్క క్లోజ్ పర్సన్ హూ హ్యాస్ అంటే మన ఆ వ్యాపారం పైకి రావాలి అనేటటువంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఆయనతో పని చేస్తూ ఉండాలి. ఆయనతో లేకపోతే ఆవిడతో లేకపోతే ఆ ఫ్యామిలీతో గనక పని చేస్తూ ఉంటే గనక మల్టిపుల్ అవుట్లెట్స్, మల్టిపుల్ ఫుడ్ బిజినెసెస్ ఎస్టాబ్లిష్ చేసేందుకు చాలా ఈజీగా ఉంటుందండి. దీని యొక్క చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలా వరకు ఫ్యామిలీ ఓన్డ్ టిఫిన్ సెంటర్స్ అదిరిపోయేలాగా నడుస్తాయండి. కొన్ని ఇండివిజువల్లీ బయట స్కిల్ సెట్ తీసుకొచ్చిన వ్యాపారాలు కొన్ని బాగా నడిచాయి. కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ హ్యావ్ యాక్చువల్లీ ఫెయిల్డ్. ఓకే. ఇది నేను తప్పవ్వచ్చు. తప్పైతే గనక క్షమించండి. నాకైనటువంటి చిన్న అనుభవం, దాని తర్వాత మార్కెట్‌లో నేను చూసినటువంటి దాంట్లో నా ఉద్దేశము, ఇది కష్టతరమైనటువంటి పనిని మనము అందరం కలిసి సామరస్యంగా గనక అర్థం చేసుకొని పని చేస్తే డెఫినెట్‌లీ దిస్ విల్ రిజల్ట్ ఇంటూ అ ప్రాఫిటబుల్ బిజినెస్ వెంచర్. ఇప్పుడు ఫస్ట్ మనము నిర్ణయం తీసుకున్నాము. మనము ఒక ఫుడ్ బిజినెస్ పెట్టాలి అనేటటువంటి పాయింట్‌ని యాక్సెప్ట్ చేసేటప్పుడు దీని లోపల మనము స్వాట్ అనాలిసిస్ మనం ఒకటి చేసుకోవాలి. కానీ దీంట్లో వన్ ఆఫ్ ద పర్టిక్యులర్ టాపిక్ ఏంటయ్యా అంటే గనక, మనము ఎక్కడ పెడదామనుకుంటున్నాము వ్యాపారము అంటే ద లొకేషన్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఈ లొకేషన్ ఒక సిటీనే కాదండి. సిటీలో ఏ ఏరియాలో ఎక్కడ పెడుతున్నాము అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మనం దాన్ని అసెస్మెంట్ చేసి ఒక కన్క్లూషన్ కానీ లేకపోతే ఒక డెసిషన్‌కి రావటానికి అది చాలా దోహదపడుతుంది. మనము లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెటిల్మెంట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఏరియాస్‌లోంచి వచ్చిన వాళ్ళు ఉన్నటువంటి సెటిల్మెంట్స్‌లో గనక మనం పెట్టేటప్పుడు వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారని కూడా మనకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళే మీ యొక్క కస్టమర్స్ అవుతారు కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మనము లెటస్ సే ఇది హిందీ బాగా మాట్లాడేది, లేకపోతే హిందీ రాష్ట్రాల నుంచి ఇక్కడ పని కోసమో, లేకపోతే గనక ఉద్యోగ రీత్యా కానీ, లేకపోతే ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్ దేర్ వచ్చిన ఏరియాలో పెట్టేటటువంటి మోడల్‌కి, దాని తర్వాత హైవేస్ మీద పెట్టే మోడల్‌కి, దాని తర్వాత కాలనీల్లో పెట్టే మోడల్‌కి, లోకల్ ఏరియాల్లో పెట్టే మోడల్‌కి, లోకల్ ఏరియాస్ వేర్ టిపికల్ ఆ లోకల్ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాస్‌కి చాలా వ్యత్యాసం ఉంటుందండి. నేననేది ఇక్కడ మనం చూసుకోవాల్సింది అసలు ఇంతకీ మనము ఎవరు మన కస్టమరు? ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మనం ఇవ్వాలనుకుంటున్నాము? ఓకే. ఆ ఫుడ్డు మనం పెట్టేటటువంటి ప్లేస్‌లో దానికొక మార్కెట్ ఉందా? అనేటటువంటిది మనం అసెస్‌మెంట్ చేయాలి. దీనికి ఒక చిన్న మచ్చుతున కింద చెప్పాలి అంటే, ఫస్ట్ మనం స్పాట్ చేసిన తర్వాత మన కాంపిటీషన్స్ ఎవరు? అనేటటువంటిది ఒక అసెస్‌మెంట్ చేయాలండి. మనము లెటస్ సే ఒక 4 ప్లేసుల్లో ఒక షట్టర్ మనము ఐడెంటిఫై చేసాము. ఈ ఏరియాలో మనము ఫుడ్ బిజినెస్ ప్రారంభిద్దాం అనుకుంటాం. దీంట్లో 2 మోడల్స్ ఉన్నాయండి. ఒకటొచ్చేటప్పటికి కోరా కాగజ్ అంటాం మనం. అంటే తెల్ల కాగితం. దాన్ని మనం తీసుకుని దాంట్లో ఏంటంటే గనక మనకు నచ్చినట్టు దాన్ని డిజైన్ చేయటం. అది ఒక పద్ధతి. అంటే గనక మనం ఒక షట్టర్ తీసుకుని ఆ షట్టర్‌ని మనకి కావాల్సినటువంటి అనుగుణంగా దాన్ని డిజైనును దాని తర్వాత డెవలప్ చేసుకొని దాని లోపల వ్యాపారం మొదలుపెట్టడం ఒక పద్ధతి. ఈ పద్ధతిలో అన్నిటికంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది టైమ్ కన్జ్యూమింగ్ అండి. మినిమమ్ మనకొక 3 నెలల నుంచి 6 నెలల దాకా మనం పెట్టే సైజ్ అండ్ పెద్దదాన్ని బట్టేసి ఇది ఉంటుంది. ఏది చేసినా మనము ఆ వ్యాపారంలో కావాల్సినటువంటివి అన్నీ దాని లోపల ఇముడ్చుకునే మనం ముందరకెళ్ళాలి. హడావిడిగా చేశామంటే మళ్ళీ ఓపెన్ అప్ అవుతుంది. నేనిప్పుడు మనం రెస్టారెంట్ ఎట్లా కట్టాలి, దాని కిచెన్ ఎట్లా డిజైన్ చేయాలి, ఇవన్నీ ఏమీ మాట్లాడటం లేదండి. నేను అనేది ఏంటంటే రెస్టారెంటు మనం పెడదామనే నిర్ణయం తీసుకున్నాము. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే అసలు ఇంతకీ మనకి దీనిలో లాభాలొస్తాయా? మనం అనుకున్నటువంటి నిర్ణయానికిను దాని తర్వాత అక్కడ నిజంగా ఉన్నటువంటి వాస్తవానికి సంబంధం ఉందా? లేతే సంబంధం లేదా? లేకపోతే గనక నేను ఒక హైప్‌లో కానీ లేకపోతే గనక నేను ఒక కలల ప్రపంచంలో బతుకుతున్నానా? అనేటటువంటిది మనము ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే మనం ఒక హైవేలో ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసాము. రెస్టారెంట్ స్టార్ట్ చేసినప్పుడు హైవేలో బిజినెస్‌కి ఒక మెథడాలజీ ఉంటుంది. దాంట్లో కొన్ని రిస్కులుంటాయి. ఏంటంటే మనది పెద్దదుండాలి, బ్రైట్‌గా ఉండాలి రెస్టారెంటు. దాని తర్వాత వచ్చేటప్పటికి పార్కింగ్ సరిగ్గా ఉండాలి. దాని తర్వాత జనాలకు కనిపించాలి. దాని తర్వాత బయట వచ్చే కార్లన్నీ ఒక 3 కిలోమీటర్ల దూరం నుంచి వాటిని మనము ప్రాపర్‌గా బ్యానర్లు దాని తర్వాత వాళ్ళకి గమనించేటట్టు ఎట్లా అంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ 2 కిలోమీటర్ల లోపల ఎక్స్‌వైజీ అనేటటువంటి రెస్టారెంట్ అవైలబుల్ ఉంది. దీంట్లో ఇవి ఉంటాయి అని చెప్పి ఒక చిన్న బోర్డు పెడతాము. ఆ బోర్డు మెల్లమెల్లగా పెద్దదైపోతుంది. 1 కిలోమీటర్ ఉంది. దాని తర్వాత అర కిలోమీటర్ ఉంది. పావు కిలోమీటర్ ఉంది. ఇంకొక 100 మీటర్స్ ఉంది అని చెప్తే ఏమైపోతుందంటే ఫాస్ట్‌గా వెళ్ళేటటువంటి ఎవరైతే కస్టమర్ ఉంటాడో మన ఏంటంటే టెంటేటివ్ కస్టమరు అతను ఏంటంటే బండిని ఆపుకునేటటువంటి పాయింట్ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనది హోటల్ ఎంత పెద్దదున్నా, ఎంత బ్రైట్‌గా ఉన్నా హైవే మీద పోయేటటువంటి బళ్ళు చాలా వేగంగా వెళ్తాయి. ఆ వేగంగా వెళ్తున్నటువంటి బళ్ళకి మనం కనిపించగలిగేటట్టు, వాళ్ళు మన దగ్గరికొచ్చి ఆగేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది మిగతా వాటికి కూడా ఉంటుంది. అది నేను అంత ఓవర్‌గా డిస్కస్ చేయట్లేదు. జస్ట్ మనకొక అండర్‌స్టాండింగ్ కోసం ఈ పాయింట్ ఓకే. మనం పెట్టుకోవాల్సినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాని లోపల ఒక బిజినెస్ స్పాట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, మనం ఎంచుకునేటటువంటి బిజినెస్ స్పాట్‌కి కొన్ని లక్షణాలున్నాయండి. ఒకటొచ్చేటప్పటికి అది కమర్షియల్లీ సక్సెస్ అనేటటువంటి లొకేషన్స్‌లో ఉండాలి. 2 పార్కింగ్ పెట్టినా దాని దగ్గరికి పోలీసులు కానీ, లేకపోతే ఏ గవర్నమెంట్ అఫీషియల్స్‌తో 2 నిమిషాలకు వచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే మనం బళ్ళుని రోడ్లకు అడ్డంగా పార్క్ చేయటం కానీ, లేకపోతే కస్టమర్‌కి ఇన్‌కన్వీనియంట్ అయ్యేటటువంటి ఏ ఒక్క ప్రాసెస్‌లోనూ అది దేంట్లోనూ టిక్ బాక్స్ ఉండకూడదు. రీజన్ ఏంటయ్యా అంటే గనక మనం తీసుకునేటటువంటి పాటు మన వ్యాపారానికి అనుగుణంగా ఉండాలి. మన దగ్గరికి వ్యాపారానికి వచ్చినోడు నష్టపోకూడదు కాబట్టేసి మనము దాని మెథడాలజీ ప్రకారంగా మన యొక్క స్పాట్‌ని మనం చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జంక్షన్ దగ్గర ఒక సిగ్నల్ దగ్గర పక్కనే షట్టర్ ఉంది. జనాలందరికీ కనిపిస్తుంది. కానీ అక్కడ పార్కింగ్ కానీ లేకపోతే గనక రోడ్డుకి అడ్డంగా పెట్టి 2 నిమిషాల్లో పోయేసి మీ దగ్గర ఏదో కొనుక్కొని బయటికి రావాలి అనేటటువంటి ప్రాసెస్ చెయ్యలేరండి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్స్ అయిపోతాయి. 2 వచ్చేటప్పటికి అక్కడ ఆపిన 2 నిమిషానికే ట్రాఫిక్ పోలీసోడు వచ్చేసి దాన్ని ఆపేస్తాడు. దాని తర్వాత వీలైతే మీకు కస్టమర్‌కి చలాన్లు గానీ ఎవరికైనా పెడతాడు ఎవరైతే బండి పెట్టున్నారో. కాబట్టి అటువంటి బిజినెసెస్ జనరల్లీ ఫుడ్ బిజినెసెస్‌కి అంత పెద్ద గొప్పవి కావు. సో, మనము
ఏ వ్యాపారానికి ఏ స్పాట్ బాగుంటుంది అనేటటువంటిది డిసైడ్ చేసుకొనేసి మనం దాన్ని మార్కెట్ అనాలిసిస్ చేయాలి. దీనికి మంచి అవగాహన ఏంటయ్యా అంటే గనక సక్సెస్ఫుల్ అయినటువంటి వెంచర్స్‌లో వాళ్ళు చాలా పాత వాళ్ళు కాదండి. కొత్త వాళ్ళు బిజినెస్ పెట్టేసి ఆ ఏరియాలో చాలా తొందరగా సక్సెస్ అయినటువంటి లొకేషన్స్‌ని మీరు గమనించండి. సో, అప్పుడు మీకు స్పాట్ మీద మంచి అవగాహన వస్తుంది. వాళ్ళు ఈ అసెస్మెంట్ చేశారా లేదా మనకు అనవసరం అండి. కానీ వాళ్ళు చేసినటువంటి అసెస్మెంట్ గనక కలర్ తీసుకొని వస్తూ ఉంటే వ్యాపారాన్ని ముందరకు తీసుకెళ్ళగలుగుతుంటే అంటే గనక వాళ్ళ డిసిషన్ ఈజ్ పర్ఫెక్ట్ డిసిషన్. సో ట్రై టు లెర్న్ ఫ్రమ్ ది అదర్ పీపుల్స్ నాలెడ్జ్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ ఎగ్జిక్యూషన్ మెథడ్స్ బట్టి. రెండో పాయింట్, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మనం స్పాట్ను ఫైనలైజ్ చేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఆ చుట్టుపక్కల ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లోవెస్ట్గా ఉన్నారు, ఏ టైప్ ఆఫ్ వ్యాపారాలు ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది అనేటటువంటివి మనము విపరీతంగా దాన్ని రివ్యూ చేసుకోవాలండి. దీనికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే గనక ఏ టైప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, అవి ఎక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, వాటి యొక్క మెనూస్ ఏంటి, వాటి యొక్క ప్రైజింగ్ ఏంటి, దాని తర్వాత వచ్చేటప్పటికి ఆ రెస్టారెంట్స్ ఎన్నాళ్ల నుంచి అంటాం, వింటేజ్ వాల్యూ అంటామండి. ఇది ఎన్నాళ్ల నుంచి ఈ యొక్క రెస్టారెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనేటటువంటి పాయింట్ తీసుకుని ఆ పాయింట్ యొక్క వెరిఫికేషన్లో ఆ పాయింట్లకు అన్నిటికీ ఫిజికల్లీ వెళ్ళటం అనేటటువంటిది నా రికమెండేషన్. ఆ యొక్క రెస్టారెంట్ ఏరియాలని మొత్తం గమనించుకుని వాళ్ళు పాజిటివ్ ఏం చేశారు, వాళ్ళు నెగిటివ్ ఏం చేశారు అని చెప్పి మనం ఒక కాగితం మీద రాసుకోవాలి. దీని లోపల కొన్ని బాగుంటాయి, కొన్ని పాయింట్లలో కొన్ని బాగోవు. అంటే ఇప్పుడు బిజినెస్ సక్సెస్ఫుల్ అయిపోయిన వెంటనే కానీ ఆ బిజినెస్ సక్సెస్ కానీ ఏంటంటే కనుక అక్కడ కస్టమర్ బండి పెట్టుకునేందుకు జగా లేదు, లేకపోతే కూర్చునేందుకు జగా లేదు, లేకపోతే ప్యాకింగ్ టైం అవుతుంది. మీరు దాని లోపల ఉన్నటువంటి డెఫిషియన్సీస్ని కూడా మీరు గమనించి మీరు రాసుకుని మీ యొక్క డిజైన్లో వాటి యొక్క సొల్యూషన్స్ మీరు ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. సో దట్ బి లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్. ఓకే, దట్ విల్ బి అ జెంటిల్మెన్స్ మెథడ్. ఓకే, ఇది ఒక చిన్న పాయింట్ నేను చెప్పానండి. ఈ యొక్క అనాలిసిస్ చేస్తున్నప్పుడు మీరు వాళ్ళ యొక్క మెనూస్, వాళ్ళ యొక్క ప్రైజింగు, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళ రెస్టారెంట్స్కి వచ్చినటువంటి రివ్యూస్ ఏంటి అనేటటువంటిది కనుక మనము క్రోడీకరించి మనం యొక్క టిక్ బాక్స్ కైండ్ ఆఫ్ అన్ అప్రోచ్లో కనుక మనం పెడితే మనకు ఒక ఒక డమ్మీ 3D డయాగ్రామ్ ఆఫ్ దట్ పర్టికులర్ బిజినెస్ అండ్ లొకాలిటీ మనకు వస్తుందండి. దాని ప్రకారంగా దాంట్లో వచ్చేటటువంటి మునాఫా స్లాష్ ప్రాఫిట్, ఓకే, దాంట్లో వచ్చేటటువంటి ఇబ్బందులు, ఓకే, దాని తర్వాత వీలైతే అక్కడ ఉన్నటువంటి వంట మేడలను కానివ్వండి, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ, లేకపోతే కనుక కంప్లైంట్స్ ఏమన్నా వచ్చాయా, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు అసెస్ చేయాలి. కంప్లైంట్స్ అంటే ఇప్పుడు పక్కన దుకాణం వాడు మీరు రోడ్డు బ్లాక్ చేస్తున్నాడు అని చెప్పి లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి బళ్ళు వారానికి ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి బళ్ళని కానివ్వండి, కస్టమర్ వచ్చినటువంటి ఆ బళ్ళని కానీ మాటికి అక్కడికి వచ్చి చాపా వేస్తున్నారు. సో అటువంటి ఏరియాస్ మనం ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ఏరియాలో వెరీ సింపుల్ థింగ్, దానికి కాంట్రా సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలే పార్కింగ్, లేకపోతే బేస్మెంట్ పార్కింగ్, లేకపోతే ఒక సెక్యూరిటీ గార్డెన్ అక్కడ పెట్టటమా. నేను అనేది ఆ స్పాట్ని వదలమని నేను అంటలేదు, ఓకే, అట్లా అని చెప్పేసి దాన్ని గట్టిగా పట్టుకునే ఉండాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నెగటివిటీ ఇట్ ఈస్ దేర్ అని కాదు. మనం చేసుకునేటటువంటి నిర్ణయానికి మనం ఫస్ట్ వీటన్నిటితో రెడీ ఉంటే గనక మనకి కావాల్సినటువంటిది ఒక 4-5 స్పాట్లో లేదా 7-8 స్పాట్లో గనక తీసుకుంటే దాంట్లో మనకి రెంటల్ వాల్యూ బెనిఫిట్ ఉండేది ఒకటి వస్తుంది, గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది ఒకటి వస్తుంది, విజిబిలిటీ బాగుండా ఉండేవి కొన్ని వస్తాయి. ఏంటంటే గనక పాజిటివ్ ఫుట్ఫాల్ ఏరియా అంటే గనక స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఏది పబ్లిక్ హాస్పిటల్స్ ఉన్నటువంటి ప్లేసులు, లేకపోతే గనక మార్కెట్ ఏరియాస్, ఓకే, ఇవి వాటన్నిటితో మీరు అసెస్మెంట్ చేసుకుంటే గనక అక్కడ ఎంత ఫుట్ఫాల్ ఒక పర్టికులర్ టైంకి ఉంది అనేటటువంటి అసెస్మెంట్ కూడా మీరు చేసుకోవాలి. ఈ ఫుట్ఫాల్ ఎనాలిసిస్లో మనం చేసుకోవాల్సింది అసలు మనము ఒక పర్టికులర్ టైంలో ఇంతమంది యావరేజ్ బేసిస్ మీద ఎవరు వస్తున్నారా అనేటటువంటిది మీరు అసెస్ చేసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మేము ఒక పర్టికులర్ ఏరియాలో ఒక కాలనీ లోపలికి వెళ్తున్నటువంటి రోడ్లో ఫస్ట్ సైడ్ షట్టర్ తీసుకున్నామండి. ఈ షట్టర్లో ప్రాబ్లం ఏంటంటే ఇది మెయిన్ రోడ్ మీద లేదు, జస్ట్ 1 స్టెప్ బ్యాక్ ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి 5-6 కాలనీలకి ఇది ఇన్పుట్ రోడ్ అనేటటువంటిది ఒక ఎజంప్షన్ తీసుకున్నాం. ఈ ఎజంప్షన్లో ఫుట్ఫాల్స్ నేను కావాల్సినటువంటి స్పాట్ అనాలిసిస్ అంతా చేసిన ఏంటయ్యా అంటే కనుక అక్కడ జనాలు లోపలికి వెళ్ళరు. ఎందుకంటే ఒక పర్టికులర్ పీరియడ్లో ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు ఆ ఏరియాని బ్లాక్ చేసేసి జనాలందరికీ ఫైన్లు వేస్తూ ఉంటారు. కాబట్టి జనాలు
ఆ ముందరున్నటువంటి 2 గల్లీల ముందరున్నటువంటి ఆ రోడ్డు నుంచి దే విల్ గెట్ ఇంటూ ది కాలనీ. దే విల్ నాట్ గెట్ ఇంటూ దిస్ పర్టిక్యులర్ రోడ్ అనేటటువంటి యొక్క పాయింట్ నేను మిస్ చేశాను. రెండోది, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పర్టిక్యులర్ ఏరియాలో అన్‌హైజీనిక్ రెస్టారెంట్‌కి కొంచెం దూరం వెళ్ళిపోయిన వెంటనే అన్‌హైజీనిక్ వేలో జనాలు యూరినల్స్ దాని తర్వాత ఇది ఉంది. ఎందుకంటే పబ్లిక్ టాయిలెట్ ఉందక్కడ. వాళ్ళు అదేంటంటే గనక క్లీన్‌గా మెయింటైన్ చేయట్లేదు. నా ఉద్దేశ్యం ఏంటంటే అంత పెద్ద పాపులేషన్ ఉండదు అనేసి అనుకున్నాను కానివ్వండి. దట్ పర్టిక్యులర్ ఏరియా అందరూ లోకల్ ఉన్నటువంటి షాప్ కీపర్స్ దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ఇట్ ఇన్ ది హైజీన్ మేనర్. అది వెనక అయిపోయేటప్పటికి నేను దాన్ని పెద్ద ధ్యాస పెట్టలేదు. దానివల్ల ఏమైపోయిందంటే 2 నెగెటివ్ ఫ్యాక్టర్స్ హ్యావ్ రూయిన్డ్ ద బిజినెస్. ఐ హ్యావ్ టు వెకేట్ ద పర్టిక్యులర్ ప్రిమైసెస్ వితిన్ 4 months టైం. ఎందుకంటే జనాలు అటు పక్క రానప్పుడు నా విజిబిలిటీ ఎక్కడుంది? మీరు అనుకోవచ్చు స్విగ్గీ, జొమాటోలో మీకు వస్తుందనేటటువంటిది. స్విగ్గీ, జొమాటోలో దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ప్లేయర్స్. ఓకే. కాబట్టి మనము వన్ ఆఫ్ ద థౌజండ్స్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ద ప్లేయర్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఏరియా ఉంటాము. కాబట్టి ప్రాబబిలిటీ ఫర్ అస్ టు హిట్ ఇంటూ ద ఆర్డరింగ్ సెగ్మెంట్లో దానికి వేరే మెథడాలజీ ఉంది దాన్ని అడాప్ట్ చేసుకునేది. ఆ మెథడాలజీ పెట్టుకున్న తర్వాత మనకి పెద్ద మిగలదండి. మనకి మన దగ్గర నుంచి టేక్ అవే తీసుకునేటటువంటి కస్టమర్లు, దాని తర్వాత వాక్ ఇన్ కస్టమర్లు, దాని తర్వాత వీళ్ళతో మనకి ఒక టైప్ ఆఫ్ బిజినెస్ విత్ లో మార్జిన్స్ మనం పెట్టుకునేటటువంటి బిజినెస్ అంటే కనుక హై వాల్యూమ్ లో మార్జిన్ బిజినెస్ వ్యాపారం కనుక మనం పెట్టుకుంటే దాని లోపల మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎజంప్షన్ హ్యాడ్ గోన్ రాంగ్. మనము ఈ యొక్క రివ్యూసు, ఆ ఎనాలిసిస్ దాని తర్వాత మనం ఏంటంటే గనక మనం ఒక స్టాటిస్టికల్ నోట్ చేసుకోవాలి. ఒక పర్టిక్యులర్ పీరియడ్‌లో ఏది ఎవ్రీ అవర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్టుకునేటటువంటి వ్యాపారము అట్ 7:00 మొదలెడుతుంది అనుకుందాము. సో, మనము 7:00లో ఆ ఏరియాలో ఉండేటటువంటి ఫుట్‌ఫాల్, చుట్టుపక్కల ఉన్నటువంటి ఓపెన్ కాంపిటీషన్. మీరు ఒకటి గమనిస్తే ఓపెన్ కాంపిటీషన్ అనేటటువంటిది ఎట్లా అంటే గనక మనము టిఫిన్ వ్యాపారం కాకుండా మనం ఫుడ్ వ్యాపారంలో ఉన్నాము. ఆ ఫుడ్ వ్యాపారం ఈజ్ ఆల్సో సర్వింగ్ టిఫిన్స్ అన్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి బళ్ళ టిఫిన్ వాళ్ళు, దాని తర్వాత టీవీఎస్‌ల మీద వచ్చేటటువంటి టిఫిన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మన కాంపిటీషనే అండి. కాబట్టేసి వాళ్ళు అమ్ముతున్నటువంటి ప్రైజింగు మనం పెట్టాలనుకున్నటువంటి ప్రైజింగు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ పెట్టేటటువంటి ప్రైజింగు మనం అసెస్మెంట్ చేసుకోవాలి. ఓకేనా? సో, మనము ఏంటంటే గాలిలో మేడలు కట్టకూడదండి. అంటే నేను అనేది ఏంటంటే గనక హైప్ వర్సెస్ రియాలిటీ చెక్ అనేది మనం చేసుకోవాలి. హైప్ వర్సెస్ రియాలిటీ చెక్ అంటే ఒక మాటలో చెప్పాలి అంటే నేను ఆ చుట్టుపక్కల 4 టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టిఫిన్ సెంటర్ ఓపెన్ చేస్తుంటే 4 టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. దాని తర్వాత ఒక 1000 ఫ్యామిలీలు ఉన్నాయి. ఈ 1000 ఫ్యామిలీల్లో వీళ్ళందరూ ఒక 50% ఆఫ్ ద పర్టిక్యులర్ పాపులేషన్ బయటే తింటారు అనేటటువంటిది ఒక అసెస్మెంట్ మనం చేసుకునేసి దాంట్లో పాజిటివ్స్ ఎతుకుతాం. కానీ మనం పాజిటివ్ దాని తర్వాత దాంట్లో మనం ఎతుక్కునే టైంలో మనం రియాలిటీ చెక్‌ని ఎప్పుడూ మిస్ చేయకూడదండి. ఏంటంటే గనక మనం పెట్టేటటువంటి పాయింట్ ఎక్కడ ఉంది అనేటటువంటిది కూడా ఇట్ విల్ ప్లే ఎ వైటల్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినటువంటిది ఏది మన కాలనీ లోపలికొచ్చే రోడ్డు ఉన్న ఈజ్ ఇట్ దట్ ఎగ్జిట్ రూట్ అనేటటువంటి అసెస్మెంట్ గనక మనం చేసుకొని ఉంటే, ఎందుకంటే టిఫిన్స్ అనేటటువంటిది వెళ్ళేటప్పుడు తింటారు. కాలనీ నుంచి లోపలికి రారు కదా! వెళ్ళేటటువంటి ఏరియా ఉందా అనేటటువంటి అసెస్మెంట్ కూడా మనం చేసుకోవాలి కదా! అంటే కాలనీల నుంచి బయటికి మెయిన్ రోడ్డుకి కనెక్ట్ అవుతున్నటువంటి ఏరియాలో పార్కింగ్ సరిగ్గా ఉండి, దాని తర్వాత టిఫిన్ కనుక క్వాలిటేటివ్‌గా ఉండి, మీరు టైంకి అవైలబుల్ ఉండి, దాని తర్వాత బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటే గనక కస్టమర్స్ కెన్ కమ్. దీని లోపల ఇంకా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పోతే గనక ఇది ఒక పెద్ద మహాభారతం అయిపోతుంది. కాబట్టి మనం దాంట్లోకి వెళ్ళొద్దండి. కానీ ఒక మచ్చుతునక్కి మన యొక్క వెక్టర్స్ ఏవైతే అసెస్మెంట్ వెక్టర్స్ ఉన్నాయో ఇవి మనకి సెట్ అవుతుంది. మనము కాంపిటీషన్‌ని లిట్మస్ టెస్ట్ చేసుకోవాలి. లిట్మస్ టెస్ట్ ఆఫ్ ద కాంపిటీషన్ అంటే మీరు ఫస్టు ఆ చుట్టుపక్కల ఏరియాలో బాగా వెళ్తున్నటువంటి ప్రోడక్ట్ ఏంటి అనేటటువంటి దాన్ని షార్ట్ లిస్ట్ చేసి, దాన్ని ఎట్లా షార్ట్ లిస్ట్ చేస్తారంటే రివ్యూస్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేటప్పటికి కొంతమంది మౌత్ టు మౌత్ పబ్లిసిటీలో మీకు కొంత చెప్తారు. అక్కడ ఇది అద్భుతంగా ఉంటుంది, ఇక్కడ ఇది అద్భుతంగా ఉంటుందని. దాని తర్వాత 3 వచ్చేటప్పటికి మీకు ఏంటంటే అట్రాక్టివ్‌నెస్ అండ్ దెన్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇవన్నీ గనక చూసుకుంటే అతను కొన్ని పర్టిక్యులర్ ప్రొడక్ట్స్ మీద మార్కెటింగ్ ఇవన్నీ చేసుకుంటున్నాడు. ఓకే. దాని తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి స్కిల్ లేబర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంట వాళ్ళు అనుకోండి, లేకపోతే గనక వాడు తెచ్చుకునేటటువంటి ప్రోడక్ట్ అండ్ కంపెనీ అనుకోండి. వాడు చేస్తున్నటువంటి రైట్ మిక్స్ అయిపోయి ఇట్ హాస్ యాక్చువల్లీ క్రియేటెడ్ ఎ బిగ్ బజ్ ఇన్ ద మార్కెట్. సో, మనము ఈ ఫ్యాక్టర్ తీసుకొని అవి మనం చూసుకోవాలి.
ఇప్పుడు మనకు ఒక 10 పాయింట్లు గనక మనం లిట్మస్ టెస్ట్ చేసుకునేసి, ఆ 10 పాయింట్లలో ఒకటి లేకపోతే 2 పాయింట్లలో ఎక్స్ ప్రోడక్ట్ అంటే గనక లెట్ అస్ సే ఇడ్లీ చట్నీ అనేటటువంటిది ఒక పర్టిక్యులర్ ప్రోడక్ట్ అనే టిఫిన్ వీళ్ళ దగ్గర బాగుంటుంది అనేటటువంటిది అయితే మనం వెళ్ళి అసలు టేస్ట్ చేయాలి. అతను ఎందుకు బాగా చేస్తున్నాడు, ఎందుకు అతని ఎగ్జిక్యూషన్ ఈజ్ బెటర్ దెన్ అదర్స్ అనేటటువంటిది. సో వీ విల్ లెర్న్ ఫ్రమ్ దోస్ పర్టిక్యులర్ పీపుల్. సో ఇది వన్ ఆఫ్ ద అదర్ రిక్వైర్మెంట్. దాని తర్వాత మనము వీళ్ళ దగ్గర ఇవి బాగా నడుస్తున్నాయి, ఇవి బాగా నడుస్తున్నాయి, ఇవి బాగా నడుస్తున్నాయి అని మనం తీసి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది బాగా నడిచే వస్తువులు మనం కూడా పెట్టాలా వద్దా అనేటటువంటిది ఒక నిర్ణయము. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఆ యొక్క ప్రోడక్ట్ మనం పెట్టేటప్పుడు మార్కెట్లో ఒక గ్యాప్ మనకు కనిపిస్తే ఆ గ్యాప్కి మార్కెట్ ఉందా లేదా అని చెప్పి మెల్లగా మనం బాణాన్ని వదలాలను. మనం ఒక ఇంగ్లీష్ ప్రావర్బ్ విన్నానండి, స్లో ఈజ్ స్మూత్ అండ్ స్మూత్ ఈజ్ ఫాస్ట్. అంటే మనము ఫస్ట్ జనాలకు అర్థమయ్యే భాషని మనం వాళ్ళ దగ్గర చెప్పి వాళ్ళని మన వైపు కొంత తిప్పుకుని దాని తర్వాత మేము ఇవి కూడా ఇస్తాము క్వాలిటేటివ్ ఐటమ్ లేకపోతే స్పెషల్ ఐటమ్ అనేటటువంటిది చేసి కస్టమర్లని దానికి అట్రాక్ట్ చేసి వాళ్ళని మన యొక్క మెనూకి అట్రాక్ట్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ రివ్యూ ఇచ్చే మ్యాటర్ కింద మనం వాళ్ళని మూవ్ చేయాలి. దీని లోపల వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ ఫుడ్, ఇట్ ఈస్ ద ఫుడ్, ఇట్ ఈస్ ది ప్రైస్, ఇట్ ఈస్ ద బిహేవియర్, ఇట్ ఈస్ ది అంబియన్స్, ఓకే, ఇట్ ఈస్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్, ఓకే, సరౌండింగ్, ఓకే, డిసిప్లిన్, ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా ఉంది, డిసిప్లిన్ ఉంది, దాని తర్వాత మోరల్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్ ఈజ్ హై. ఓకే, దీంట్లో మనం ఫ్యాక్టర్లను రాసుకుంటా పోతే కనుక చాలా ఉన్నాయండి మంచి ఫ్యాక్టర్స్. ఈ పాజిటివ్ ఫ్యాక్టర్స్ని రీఇన్ఫ్లుయెన్స్ కనుక చేసుకుంటూ మనం వెళితే ఓకే, ఐ థింక్ దెర్ ఈజ్ అ ఛాన్స్ for that particular hotel to break even within a 3 months period. బ్రేక్ ఈవెన్లో 2 రకాలు ఉన్నాయండి. నేను చెప్పేది ఏంటంటే కనుక క్యాపిటల్ బ్రేక్ ఈవెన్ కాదండి, మీరు ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళండి. అంటే నేను చెప్పే టర్మ్స్ మే సైంటిఫికల్లీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ ఎగ్జిస్ట్ అనేటటువంటి దాని మీదకి నేను అంటలేదండి. ఇప్పుడు క్యాపిటల్లో ఏమైపోతుందంటే మీరు ఒక 20 లక్షలు పెట్టి ఒక పర్టికులర్ రెస్టారెంట్ అని డిజైన్ చేయించినప్పుడు 3 నెలల లోపల ఆ 20 లక్షలు వెనక్కి రావండి. సో కాబట్టి దానికి మనం ఒక టైం పెట్టుకుని ఆ యొక్క అమౌంట్ని మనం ఇంట్రెస్ట్ రేట్తో పాటు మనం చూసుకోవాలి. అది ఇంకొక టాపిక్, విల్ డిస్కస్ ఇట్ అట్ అ లేటర్ డేట్. కానీ ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్ అంటే ఎట్లా అంటే దాని కాళ్ళ మీద ఆ రెస్టారెంట్ నిలబడగలగాలి, ఆ ఫుడ్ జాయింట్ నిలబడగలగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే మనము రోజు ఒక 5,000 రూపాయల ఇన్పుట్ కాస్ట్ కనుక మనం తీసుకుంటే అది వేరియస్ ఫుడ్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, అంటే కనుక మన బ్యాటర్స్ అవ్వచ్చు, చట్నీలు అవ్వచ్చు, లేకపోతే కనుక ఇంగ్రీడియంట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ ఈస్ దేర్. ఒక 5,000 రూపాయలు కానీ మనం దాన్ని 5,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాము. అలాంగ్ విత్ ది మ్యాన్ పవర్ కాస్ట్ కనుక తీసుకుంటే ఒక 8,000 రూపీస్ ఉంది అంటే మన బిజినెస్ 3 నెలల లోపల, నా ఉద్దేశం ఇంకా ముందరే రావాలి, కానీ ఒక ఐడియలిస్టిక్ సర్కమ్స్టెన్స్ ప్రకారం జనాలకి వర్డ్ ఆఫ్ మౌత్ తెలియదనేది నేను ఒక 3 నెలలు అంటాను. ఈ 3 నెలల లోపల మనం మినిమం అది మనకు ఒక 9 నుంచి 10,000 రూపాయలు మనకి అది సంపాదించి పెట్టాలి. లేకపోతే ఎక్కడో తప్పు జరుగుతుంది, ఆ తప్పు ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇది డే 1 నుంచి మన దగ్గర కాస్ట్ షీటును, దాని తర్వాత వచ్చేటప్పటికి మనం స్పెండింగ్ను, దాని తర్వాత వచ్చేటప్పటికి ఇన్పుట్ కాస్ట్లు ఏంటంటే కనుక కత్తితో పట్టుకొని మనం దాన్ని గీతలు గీసుకుని దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే 3 నెలల లోపల ఉన్నటువంటి చిన్న చితక మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇదైపోతాయి. ఇది పత్తర్కి లకీర్ కాదండి. ఓకే, కానీ ఏంటంటే మనం చేసేది లక్ష్మణ రేఖ కాదు, మనం చేయాల్సినటువంటి యాక్టివిటీకి మనము ఆలోచన పద్ధతిగా మనం ముందరెళ్ళగలిగేటటువంటి పాయింట్. ఇప్పుడు మనం చేసుకునేటటువంటి అసెస్మెంట్లో మార్కెట్ డేటా కనుక అవైలబుల్ ఉంటే, ఇక్కడ చిన్న వ్యాపారం మనం మొదలెట్టేటటువంటిప్పుడు ఎప్పుడైనా వ్యాపారం చిన్నదిగానే మొదలెడతారు ఐడియాలజికల్లీ. పెద్ద వ్యాపారాలు మొదలెట్టేటటువంటి దాని పద్ధతిను, దాని తర్వాత ఫ్రాంచైజీ వ్యాపారాలు తీసుకునేటటువంటి పద్ధతి అది కొంచెం వేరేగా ఉంటుంది. నేను వాటిని ప్రస్తుతానికి టచ్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంటుందండి. ఇప్పుడు అవి టచ్ చేయట్లేదు కాబట్టి అవి ఇక్కడ అప్రస్తుతము. మనము మన వ్యాపారము మన సొంత కాళ్ళ మీద, మన యొక్క ఎగ్జిక్యూషన్ మెథడాలజీ మీద సక్సెస్ అయ్యేటటువంటి వ్యాపారాలు కనుక మనం చూసుకునేటప్పుడు బేర్ ఫుట్ వాక్ అనేటటువంటిది మనం చెయ్యకూడదు అనేటటువంటిది నా యొక్క ఆలోచన విధానం ఉంది. అంటే బేర్ ఫుట్ వాక్ అంటే ఎట్లా అంటే, నా దగ్గర అసలు వీసమిత్రుడు దాణా లేదు, నేను వేరే వాడి దగ్గర అప్పు తెచ్చి నా వ్యాపారం మొదలెడతాను అంటే
ఇప్పుడు ఆ వ్యాపారం గనక నడవకపోతే ఆ అప్పును తీర్చే స్తోమత నీకుందా లేదా అనేటటువంటి ఇది ఎవ్రీ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ షుడ్ లుక్ ఇంటూ ఇట్. ప్రతి వ్యాపారస్తుడు చూసుకోవాల్సింది ఏంటి? నేను తెస్తున్నటువంటి డబ్బు బయట నుంచి తెచ్చి నేనేదో హైప్ చేసి ఇక్కడ మనం ఆడుతుంది జూదం కాదండి. కాలిక్యులేటెడ్ రిస్క్‌తో చేసేటటువంటి కాలిక్యులేటెడ్ వ్యాపారం. దాంట్లో కొంత రిస్క్ ఉంటుంది. కానీ ఆ రిస్క్‌ని ఎడ్యుకేట్ అయ్యి దాని తర్వాత అసెస్ చేసి దాన్ని ఒక ప్రాపర్ డిసిప్లిన్డ్‌గా రాక్ సాలిడ్ మెకానిజంగా ఏంటంటే గనక కంట్రోల్డ్ ఎన్వైర్న్‌మెంట్‌లో గనక రన్ చేయకపోతే ఈవెంచువల్లీ ఇట్ విల్ టర్న్ ఔట్ బ్యాడ్ అండ్ దెన్ దట్ విల్ లీడ్ ఇంటూ ఏంటంటే డెబకల్ అండ్ దెన్ ఎంటైర్ ఎరోషన్ ఆఫ్ క్యాపిటల్. ఎప్పుడైతే క్యాపిటల్ ఎరోడ్ అయిపోతుందో మీ దగ్గర అప్పు మాత్రమే మిగులుతుందండి. ఇఫ్ యూ గాట్ ఇట్ బై ఇది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విపరీతంగా అప్పుల్లో కూరుకోవద్దు. రెండో టాప్ హైప్ బిజినెసెస్ జోలికి అస్సలు వెళ్ళొద్దు. హైప్ బిజినెసెస్ ఆర్ మేబీ ఆపర్చునిటీస్ అంటే ఎట్లా ఉంటుందంటే నేను చెప్తానండి. నాకు తోచిన విధానంగా ఒక పెద్ద కంపెనీ 500 మందికి ప్రతిరోజు నాకు ఫుడ్ ఇవ్వండి అనేటటువంటిది మీకు ఒక ఆర్డర్ ఇచ్చిందండి. మీరు వెళ్లారు, మీరు ప్రజెంట్ చేశారు, మీరు దాని మీద చాలా ఆనందంగా ఉన్నారు. నేను ఇది తీసుకొని వస్తాను అని చెప్పి మీరు వెళ్లారు అక్కడ. మీరు ఆ యొక్క వ్యాపారంలో మీరు అడుగు పెట్టేటప్పుడు మీరు గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే 500 మందికి అసలు మనము తయారు చేస్తే ప్రతిరోజు ఎంత పడుతుంది? దాని తర్వాత ఈ డబ్బులు మనకి ఎప్పుడు వెనక్కిస్తాడు? ఓకే. దాని లోపల గనక సరిగ్గా లేకపోతే దీని లోపల ఏమన్నా క్లాజెస్ ఉన్నాయా? ఏంటంటే టోటల్ వేవ్ ఆఫ్ ఏంటంటే ఎట్లా అంటే గనక సపోజ్ మనకి ఒక పర్టిక్యులర్ ఫుడ్ బాలేదని 3 సార్లు కంప్లెయింట్ వస్తే గనక నీకు ఇంత కట్ చేస్తాము అనేటటువంటిది పాయింట్ ఏమన్నా పెట్టారా? అంటే దాన్ని పెనల్టీ క్లాజెస్ అంటాం. ఓకే. దాని తర్వాత అతను 90 రోజులు ఇచ్చాడు. ముందర వాళ్ళకి 90 రోజుల్లో పేమెంట్ చేశాడా? లేకపోతే గనక వేర్ దేర్ ఎనీ డిలేస్ అనేటటువంటి పాయింట్ మనము చెక్ చేసుకోవాలండి. ఇక్కడ ఏమైపోతుందంటే గనక అతను ఇప్పుడు 500 మందికి నాకు రూ. 45 లేతే రూ. 40 భోజనం పెట్టాలి. దాని లోపల ఒక పప్పు, ఒక సాంబారు, ఒక రసము, 2 కూరలు, అప్పడము, దాని తర్వాత రోటి పచ్చడి, దాని తర్వాత ఎసెట్రా ఒక స్వీటు అంటే నేను జస్ట్ చెప్పేది ఇవన్నీ పెట్టాలి. కానీ నేను ఇచ్చేది రూ. 45. ఆ రూ. 45 కూడా నువ్వు ఆఫ్టర్ అరౌండ్ 120 డేస్ తర్వాత కలెక్ట్ అవుతుంది అనేటటువంటి అసెస్మెంట్ పెట్టుకుంటున్నప్పుడు మీరు దీని మీద ఎంత క్యాపిటల్ ఖర్చు పెట్టారు? ఈ యొక్క క్యాపిటల్ నేను బయట నుంచి అప్పు తెచ్చుకుంటాను వెండర్ దగ్గర నుంచి, వాడికి నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇస్తాను అంటే గనక దట్ ఈస్ నాట్ అ కరెక్ట్ బిజినెస్ మోడల్ అండి. ఎందుకంటే వెండరు మిమ్మల్ని వెయిట్ చేయనివ్వడు సార్. అతను మీ దగ్గర స్టాక్ పడేస్తాడు. కానీ మీ నెత్తి మీద కూర్చుంటాడు అతను పేమెంట్ ఇవ్వాలని చెప్పి. ఎందుకంటే దట్ ఈస్ ది కరెక్ట్ వే కదా. హోల్సేలర్ ఎప్పుడూ మీకు ఎక్కువ స్టాకు పుష్ చేసి ఏంటంటే ఒక పర్టికులర్ పీరియడ్లో అతను పేమెంట్ వెనక్కి రావాలి అని చెప్పి కోరుకుంటాడు. మనం చూసుకోవాల్సింది జస్ట్ ఇన్ టైం ఇన్వెంటరీ. నా లాస్ట్ యొక్క పాయింట్ అదే. నా లాస్ట్ టాపిక్‌లో నేను మాట్లాడింది ఏంటంటే మనం మన యొక్క ఇన్వెంటరీని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో మనము ఇవన్నీ చేసిన తర్వాత వీటి నుంచి ఒక మోడల్ బయటికొస్తుంది. దీని లోపల మోడల్‌లో మనము ఈ యొక్క ప్రొడక్ట్స్ మన యొక్క ఫుడ్ జాయింట్‌లో పెట్టుకోవచ్చు. ఈ యొక్క టైప్ ఆఫ్ ద కస్టమర్స్‌కి మనము సర్వ్ చేయొచ్చు. ఈ యొక్క పర్టిక్యులర్ రేట్ ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క రేట్ ఫైనల్ సెల్లింగ్ రేట్‌తో నేను ఇది చేస్తాను. దాని తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ వాటి లెవీస్ అవన్నీ కూడా డిలీట్ చేసేసిన తర్వాత మీరు యొక్క ట్రయల్ రన్‌ను దాని తర్వాత శాంపుల్ రన్ చేసుకునేటప్పుడు మీరు దాని సిమ్యులేషన్ టెస్ట్ ఒకటి చేసుకోవాలి. ఏంటంటే గనక నా దగ్గర ఇంత బ్యాటర్ పెట్టుకున్నప్పుడు ఇంత నేను ఒక 12 కేజీల బ్యాటర్ పెట్టుకున్నాను. నా దగ్గర ఓన్లీ 3 వచ్చారు. సో నా బ్యాటర్‌తో ఏం చేసుకోవచ్చు? ఆ బ్యాటర్‌ని ఉంచాలా? పడేయాలా? ఎందుకంటే గనక ఆ బ్యాటర్ యొక్క బిహేవియర్‌ని బట్టి వెదర్ వుడ్ యూ లైక్ టు కంటిన్యూ ఇట్ ఆర్ యూ వాంటెడ్ టు త్రో ఇట్ డౌన్ అనేటటువంటిది చాలా వేరీడ్ ఫ్యాక్టర్ పడుతుందండి దాని మీద. సో మనము ఇవన్నీ తీసుకుని వీటి అన్ని యొక్క రిస్క్ యొక్క వెక్టరే మీ యొక్క ఫైనల్ అవుట్పుట్ ఏంటి? ఇవన్నీ సక్సెస్ఫుల్లీ మీరు గనక నల్లిఫై చేసుకుంటా వెళితే నల్లిఫై కానీ లేకపోతే గనక వాటి యొక్క మైనస్ గనక చేసుకుంటా వెళ్తే మీ దగ్గరకు ఒక ఫిగర్ వస్తుందండి. ఆ ఫిగర్కి ఒక లోడ్ ఫ్యాక్టర్, మెయింటెనెన్స్ లోడ్ ఫ్యాక్టర్ ఆర్ మేబీ ఏంటంటే గనక ఎజంప్షన్ లోడ్ ఫ్యాక్టర్ ఒకటి పెట్టుకుని మీరు దాని మీద వే డౌన్ చేసుకుంటే గనక మీకు రెగ్యులర్లీ వచ్చేటటువంటిది ఒక టెంటేటివ్ బిహేవియర్ వస్తుంది. ఇంత చేసిన తర్వాత కూడా ఎగ్జాక్ట్లీ మీ యొక్క సిమ్యులేషన్ మోడల్ లాగానే బయట మీరు పెట్టిన తర్వాత రన్ అవుతుందా అంటే గనక గ్యారంటీ
ఎక్కువ లేదండి. దాని ఛాన్సెస్ ఆర్ 50-50. కానీ బట్ యు ఆర్ అ లెర్న్డ్ మ్యాన్. అది దట్ ఈస్ అ క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఆ క్యాలిక్యులేటెడ్ రిస్క్లో మెల్లగా వెళ్ళండి. మెల్లగా వెళ్ళి సక్సెస్ అయ్యి ఒక ప్రోడక్ట్ సక్సెస్ అయిపోయిన తర్వాత రెండో ప్రోడక్ట్ అండి. కొత్త ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కస్టమర్కి లిట్మస్ టెస్ట్గా కొంతమందికి ఇవ్వండి. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ చూడండి. దాని తర్వాత వచ్చేటప్పటికి వాటి యొక్క ఆఫర్ రన్ చేయండి. దాని తర్వాత ముందరికెళ్ళండి. సో ఈవెన్చువల్లీ ఏమైపోతుంది, ఒక పర్టికులర్ దాంట్లో ఆ ప్రోడక్ట్ యాక్సెప్ట్ అయింది మార్కెట్లో యాక్సెప్ట్ అయిపోయిన వెంటనే ఇది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక టిఫిన్ సెంటర్ దాంట్లోకి వెళ్ళాము అంటే కనుక మనకి ఇప్పుడు గోదావరి సైడ్ కానీ ఎక్కడైనా కానీ దిబ్బ రొట్టె అనేటటువంటిది ఫేమస్. కానీ అన్ఫార్చునేట్లీ హైదరాబాద్లో దిబ్బ రొట్టెలు దొరుకుతాయండి. కానీ ఇట్ ఈస్ నాట్ అ వెరీ పాపులర్ థాట్ ఆఫ్టర్ ఐడియా అనమాట. ఇప్పుడు మల్లెపూ ఇడ్లీ అనేటటువంటిది మీకు తమిళనాడు స్టైల్ ఇదంతా ఉంది. కానీ మన సైడ్ కనుక మనం మల్లెపూ ఇడ్లీ కనుక పెడితే ఛాన్సెస్ ఆఫ్ ఇట్ బీయింగ్ అప్రిషియేటెడ్ అండ్ యాక్సెప్టెడ్ ఆర్ అ బిట్ లెస్ కంపారేటివ్ టు యువర్ రవ్వ ఇడ్లీ. సో మనము ఈ యొక్క ప్రోడక్టును, ఆ ప్రోడక్ట్ అదే పేరున్న ఏంటంటే కనుక దాని యొక్క ఇంగ్రీడియంట్, దాని యొక్క రెసిపీ ఈజ్ యాక్చువల్లీ డిక్టేటింగ్ ది అమౌంట్ ఆఫ్ ఫుడ్ దట్ ద పీపుల్ వుడ్ యాక్చువల్లీ కన్జ్యూమ్ అనేటటువంటిది చూసుకొని ఆ రైట్ ప్రోడక్ట్ అక్కడ పెట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెడుతున్నటువంటి ఏరియాలో తమిళియన్స్ ఎక్కువ ఉన్నారు, కన్నడిగా ఏరియాలో ఎక్కువ ఉన్నారంటే కనుక మీరు ఏంటంటే కనుక బిడాదే తట్టె ఇడ్లీ కానివ్వండి, లేకపోతే కనుక అక్కడ దాని తర్వాత మీకు మల్లెపూ ఇడ్లీ కానివ్వండి, తమిళియన్స్ కనుక ఎక్కువ ఉంటే ఇవి కనుక మీరు పెట్టారనుకోండి, లేకపోతే కనుక మీరు కారాబాతు, టమాటా బాతు, దాని తర్వాత పుదీనా బాతు ఇటువంటివి కనుక పెడితే వాళ్ళకి ఇవి అర్థమవుతాయండి. అర్థమైతే గనక మీరు గనక సరిగ్గా చేస్తే సూపర్‌గా బిజినెస్ అవుతుంది. కానీ మీరు దాని ఎగ్జిక్యూషన్ ప్రాపర్‌గా చేశారు, ఏదో ఊరికే ఉంది కదా అని కాదండి. ఇవాళ చేసింది రేపు అదే టేస్ట్ రావాలి, రేపు చేసిన టేస్ట్ అదే అవ్వాలి. బై ఎనీ ఛాన్స్ మీరు ఎగ్జిక్యూట్ చేసిన మోడల్ గనక ఫెయిల్ అవుతుంది అనిపించిన వెంటనే రెసిపీని మార్చేయాలి మీరు. అది రెసిపీని మార్చేసిన తర్వాత మీరు ముందరికి వెళ్ళటం అనేటటువంటిది ప్రైమరీ ఆబ్జెక్టివ్ అండ్ రిక్వైర్మెంట్ అండి. ఓకేనా? నేను ఈ యొక్క టాక్ ఇప్పటితో ముగిస్తున్నాను. నేను అనేది ఏంటంటే మీరు రైట్ ఆపర్చునిటీ కనుక దొరికి మంచి ప్లేస్ దొరుకుతుంది అనుకుందాం. నేను ఇందాక ముందర చెప్పినట్టు మీరు ఒక క్లీన్ షట్టర్ తీసుకున్నా, లేకపోతే రన్నింగ్ బిజినెస్ తీసుకున్నా, మీరు దాన్ని నడిపే విధానం ఎప్పుడైనా సరే పాత వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్ మీరు తీసుకునేటప్పుడు వాటితో పాటు కొంత బ్యాగేజ్ వస్తుంది. అంటే ఎగ్జిస్టింగ్ బిజినెసెస్ ఒక బ్యాగేజ్ అంటే కనుక వాళ్ళు సర్వ్ చేసినటువంటి మెథడు, లేకపోతే కనుక వాళ్ళ కస్టమర్ బిహేవియరు, వాళ్ళ యొక్క ఏంటంటే కనుక స్కిల్డ్ లేబర్ యొక్క ఎగ్జిక్యూషన్ మెథడాలజీసు, లేకపోతే వాళ్ళ ప్రోడక్ట్స్ యొక్క ఒక క్వాలిటీ కానీ, వాటి యొక్క టేస్ట్ కానీ, వాటి యొక్క ఉమామీ కానీ అవన్నీ కనుక సరిగ్గా లేవు అంటే యూ బెటర్ టేక్ దట్ ప్లేస్ ఓన్లీ, బట్ నాట్ దేర్ నేమ్ అండ్ దెన్ దేర్ ఎగ్జిక్యూషన్ మోడల్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫాల్టీ ఉన్నప్పుడు అదే ఫాల్ట్ తీసుకుంటే కనుక మీకు కూడా ఆ ఫాల్ట్ ఇంపార్ట్ అవుతుందండి. సో బీ కాషియస్. నా ఉద్దేశము క్యాపిటల్ అనేటటువంటిది చాలా స్కేర్స్ రిసోర్స్ అండి. వ్యాపారం అనేటటువంటిది క్యాలిక్యులేటెడ్ రిస్క్తో చేయాల్సినటువంటి ఒక మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ప్రక్రియ. మ్యాథమెటిక్స్లోనే లాజిక్ ఉంది. కానీ నేనేంటంటే రెండింటిని సపరేట్గా ఎందుకు చెప్తున్నా, మ్యాథమెటిక్లో మీకు క్యాలిక్యులేషన్స్ ఉంటుంది, లాజికల్లో మీకు ఏంటంటే దాని యొక్క రియల్ ఏంటంటే రీజన్ మనం ఏంటంటే మనకున్నటువంటి విఘ్నతతో మనం ఆ చుట్టుపక్కల దీంట్లో మనం అసెస్ చేయడానికి ఒక క్యాలిక్యులేటింగ్ పాయింట్ ఉంటుంది. మీ రిలేటివ్స్ కానివ్వండి, ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉంటే వాళ్ళతో కూడా కూర్చోండి, డిస్కస్ చేయండి. ఇట్ విల్ యాక్చువల్లీ రిజల్ట్ ఇన్ టు అ వెరీ బ్యూటిఫుల్ బిజినెస్ ప్రపోజల్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్ యూ రన్నింగ్ ద బిజినెస్ ఫర్ అ లాంగ్ టర్మ్ ఆర్ అ షార్ట్ టర్మ్? అంటే లాంగ్ టర్మ్ అంటే నేను ఈ వ్యాపారంలో పైకి వెళ్ళాలి అనేటటువంటిది నిర్ణయము. షార్ట్ టర్మ్ అంటే కనుక ఓకే, బికాస్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అవైలబుల్, ఓకే ఐ వుడ్ యాక్చువల్లీ ట్రై టు గ్రాబ్ దిస్ టిల్ ద టైమ్ ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ మై హ్యాండ్. అంటే లడ్డు నా చేతిలో ఉన్నంత వరకు, లడ్డు ఫుడ్తా హే మన్మే అనేటటువంటి ఒక పాయింట్ ప్రకారంగా లడ్డు తింటావా బాబు అన్నప్పుడు తినేంత వరకు మీ చేతిలో లడ్డు ఉన్నంత వరకు మీరు తినచ్చు దాన్ని. లడ్డు అయిపోయిన తర్వాత మీరు దాన్ని ఎగ్జిట్ అయిపోయేసి వేరే లడ్డు కోసం ఎదుక్కోవాలి. సింపుల్ పాయింట్ అది. ఓకే, ఐ హోప్ దిస్ పర్టికులర్ మ్యాటర్స్ ఆర్ క్లియర్ అండ్ ఐ థింక్ ఐ ఇంపార్టెడ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ నా మైండ్ సెట్ని మీ అందరికీ పంచాలనే ఉద్దేశం, మంచి సహృదయంతో చేస్తున్నటువంటి ప్రాసెస్ అది. ఐ హోప్ ఇట్ విల్ బీ బెనిఫిషియల్ టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. నేను చేసేవి అందరికీ వర్తిస్తాయని నేను ఎప్పుడూ చెప్పట్లేదండి. నేను ఒక క్యాలిక్యులేటెడ్ అండ్ మ్యాథమెటికల్ మోడల్ అండ్ లాజికల్ మోడల్ డెవలప్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో చెప్పినవండి. ఓకే, దీనికంటే బెటర్ మెథడ్స్, దీనికంటే ఇవి ఓవర్ ఎ పీరియడ్ మనకి దొరకచ్చు. నా దగ్గర కూడా ఉన్నాయి కానివ్వండి. నేను ఒక బేస్ మీకు ఒక స్కెలిటన్ చెప్పాను మీకు. ఆ స్కెలిటన్ ఆర్ ఫ్రేమ్వర్క్లో మీరు ఏంటంటే కనుక యూ కెన్ ట్రై టు క్రియేట్ ది స్ట్రక్చర్ దట్ యూ వాంట్ టు. సో
మీ బిజినెస్ యొక్క మోడల్, మీ యొక్క లాంగ్ టర్మ్ ప్లాన్, షార్ట్ టర్మ్ ప్లాన్ యొక్క గోల్స్ని గనక మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగితే యూ విల్ బికమ్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.